ఒకవైపు హనీ ట్రాప్ అంటూ కేంద్ర మంత్రి కొడుకు ఫిర్యాదు, మరోవైపు మైనర్ బాలికపై లైంగిక వేధింపులంటూ పోక్సో కేసు. అసలు క్వశ్చన్ ఏంటంటే 25 ఏళ్ల బండి భగీరథ నిజంగానే హనీ ట్రాప్ బారిన పడ్డాడా, లేక మైనర్ బాలికపై ఆరోపణలు వచ్చిన తర్వాత కథ మొత్తం తారుమారైందా? ఇది కేవలం ఒక కుటుంబం, ఒక రాజకీయ నేత లేదా ఒక యువకుడికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. మన దేశంలో చట్టం అందరికీ ఒకటేనా? విఐపీలకి వేరే న్యాయం, సామాన్యులకు వేరే న్యాయమా? చట్టం పెద్దోళ్ళ చుట్టమా? ఇప్పుడు ఇదే విషయం మళ్ళీ తెరపైకి తీసుకొచ్చిన కేసు ఇది. ఈ కేసులో లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇవి. ఈ కేసులో నిజం ఏది అనేది ఇంకా విచారణలోనే ఉంది. కానీ ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ఆధారంగా అసలు ఏం జరుగుతోంది? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. అతను కేంద్ర మంత్రి కుమారుడు, 25 ఏళ్ల యువకుడు. ఆమె హైదరాబాద్లోని సాధారణ కుటుంబానికి చెందిన 17 ఏళ్ల మైనర్ అమ్మాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ చుట్టూ ఈ వివాదం నెలకొంది. అసలు ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. తనను కొంతకాలంగా ఒక కుటుంబం హనీ ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తోందని కేంద్ర మంత్రి కుమారుడు భగీరథ్ కరీంనగర్ టూటన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్లోని కోంపల్లికి చెందిన ఒక కుటుంబం తన నుంచి 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. స్నేహితుల ద్వారా పరిచయమైన సదరు యువతితో కలిసి పార్టీలు, ఫంక్షన్లు, చివరకు గుడులకు కూడా వెళ్ళానని, ఇప్పుడు ఆ సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఇప్పటికే సదరు యువత తండ్రికి 50,000 చెల్లించానని, కానీ వారు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు కావాలని ఒత్తిడి చేస్తున్నారని భగీరథ్ ఆరోపిస్తున్నాడు. ఇక మరోవైపు పోక్సో కేసు. భగీరథ్ ఫిర్యాదు చేసిన కాసేపటికే సదరు యువతి కుటుంబం కూడా పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ యువతి మైనర్ అని, భగీరథ్ ఆమెను వేధించాడని ఆ కుటుంబం హైదరాబాద్లో ఫిర్యాదు చేసింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు తమ కూతురికి మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మైనర్ బాలిక తల్లిదండ్రులు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 74 అండ్ 75, సెక్షన్ 11R/W 12 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ మీద కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే భగీరథ్ పై పోక్సో చట్టం కింద పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బండి సంజయ్ కొడుకు చర్యలు తట్టుకోలేక మనస్తాపంతో తమ కూతురు 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే బండి భగీరథ కేసు నుంచి తప్పించుకునేందుకు తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. హనీ ట్రాప్ అంటే సాధారణంగా ఒక వ్యక్తిని ప్రేమ, ఆకర్షణ లేదా సంబంధం పేరుతో మోసం చేసి తర్వాత వారి నుంచి డబ్బు, సమాచారం లేదా ఇతర ప్రయోజనాలు పొందే కుట్రను హనీ ట్రాప్ అంటారు. ఇది సాధారణంగా రాజకీయాలు, గూఢచర్యం, క్రైమ్ కేసులు, సోషల్ మీడియా స్కామ్లలో ఎక్కువగా వినిపించే పదం. కానీ మన చట్టాల ప్రకారం మైనర్లు తమ ఇష్ట ప్రకారం అయినప్పటికీ కూడా ఎవరైనా వ్యక్తి మైనర్తో లైంగిక సంబంధం పెట్టుకోవడం చట్టపరంగా నేరంగానే పరిగణిస్తారు. అంటే మైనర్లతో ఫిజికల్గా ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండరాదు. ఉంటే అది ఖచ్చితంగా పోక్సో కిందకే వస్తుంది. మరి అలాంటప్పుడు ఇది హనీ ట్రాప్ కిందకి ఎలా వస్తుంది? అయినా 17 ఏళ్ల అమ్మాయి 25 ఏళ్ల వ్యక్తితో ఫ్రెండ్లీ రిలేషన్లో ఉంటే కూడా అది పోక్సో కేసు కిందకే వస్తుంది. ఏ కోణంలో చూసినా బండి భగీరథ్ తన తండ్రి పదవి, అధికారం, ప్రభావాన్ని ఉపయోగించుకొని ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేశాడని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఆ అమ్మాయి ఇక 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. పోక్సో యాక్ట్ ప్రకారం 24 గంటలలోపు అరెస్ట్ చేస్తుంటారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు వేగంగా స్పందించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జాప్యం జరిగిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మన దేశంలో సామాన్యుడికి ఒక చట్టం, విఐపీలకు ఒక చట్టం ఉందనేది ఒప్పుకోవాల్సిన సత్యమే కదా. అయినా ఈ బండి భగీరథను హనీ ట్రాప్ చేసి ఏం చేస్తారు అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్నలు. ఇక ఈ కేసు విషయంలో తెలుగు మీడియా ఛానల్స్, మీడియా సంస్థలు ఒక రకమైన ధోరణితో కనిపిస్తున్నాయి. ఈ కేసుని హనీ ట్రాప్ అని పిలవడం వెనుక మీడియా బండి సంజయ్ కొడుకు మీద చూపిస్తున్న సింపతికి నిదర్శనం. బండి భగీరథ తన క్లాస్మేట్స్ ని కొట్టడం ఇలా 2-3 సార్లు జరిగింది. ఆ వీడియోలు కూడా చాలా వైరల్ అయ్యాయి. కాలేజీలో తోటి స్టూడెంట్స్ తలలు పగులు కొట్టిన రికార్డులు కూడా భగీరథ మీద ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. గతంలో ఇలాంటి కేసులో మేనేజ్ చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సరే, అవన్నీ చిన్న చిన్న కేసుల కిందకి వస్తాయి. కానీ ఇప్పుడు అతడిపై నమోదైన కేసు మాత్రం చాలా పెద్దది. ఓ మైనర్ బాలిక పోక్సో కేసు పెడితే నిందితుడు నేర చరిత్ర గురించి ఆరా తీయడం ఆనవాయితీ. కానీ హనీ ట్రాప్ అని కథలు అల్లి అమ్మాయి క్యారెక్టర్ను బ్యాడ్గా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా, కొందరు జర్నలిస్టులు బండి భగీరథుని బాధితుడిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసు గురించి, ఆ మైనర్ బాలిక పోక్సో కేసు లాంటి అంశాలను ఏ ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా కూడా చూపించడం లేదు. ఏ ఒక్క ప్రింట్ మీడియా కూడా రాయడం లేదు. ఈ కేసు గురించి కేవలం పోరాడుతున్నది సోషల్ మీడియా వారియర్స్ మాత్రమే.
ఒక 17 ఏళ్ల అమ్మాయి 25 ఏళ్ల భగీరథని హనీ ట్రాప్ చేసిందని, అతను అంత అమాయకుడు అంటే నిజంగా నమ్మే పరిస్థితి ఉందా అని సోషల్ మీడియాలో వినిపిస్తున్న కమెంట్స్. అమెరికాలో ఓ మైనర్ బాలుడిని ప్రేమించి లైంగికంగా వేధించిన మహిళకు జైలు శిక్ష విధించింది అక్కడి కోర్టు. మన దగ్గర మాత్రం మైనర్ బాలిక మీద జరిగిన లైంగిక దాడికి సంబంధించి వ్యవహారాన్ని ఓ హనీ ట్రాప్ కింద చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందనే క్వశ్చన్స్ మాత్రం వస్తున్నాయి. ఇక బండి భగీరథ్కు హనీ ట్రాప్ విషయంలో కేసు పెట్టే వెసులుబాటు ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీడియా మాత్రం కేవలం హనీ ట్రాప్ విషయాన్ని హైలైట్ చేస్తుంది. ఈ పోక్సో కేసుని మాత్రం మరుగున పెట్టేసే ప్రయత్నం చేస్తుంది. ఇది యూనియన్ మంత్రి కుమారుడు కాకుండా ఓ సాధారణ వ్యక్తి కుమారుడైతే పోలీసులు ఇంకా ఈ కేసు విషయంలో జాప్యం చేస్తూ ఉండేవారా? బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి తీసుకున్న సమయం దాదాపు 6 గంటలు. కేసులో కేంద్ర మంత్రి కుమారుడి పేరు ఉంది కాబట్టి పోలీసులు జాప్యం చేశారా? అంటే చట్టం వీఐపీలకు ఒకలా, సామాన్యులకు మరోలా పనిచేస్తుందా? అయితే ఈ కేసులో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. బండి భగీరథ్ పై నమోదైన కేసుపై తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం డీజీపీ సివి ఆనంద్ను ఆదేశించారు. 8వ తేదీన ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ ముఖ్యమంత్రిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. కేసు వివరాలను డీజీపీ సివి ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానమంత్రి మోదీ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ కేసుని వీసీ సజ్జనార్కు అప్పగించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి ఈ కేసును ఖచ్చితంగా విచారణ జరిపించి చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే సామాన్యులకు కూడా చట్టంపై నమ్మకం ఏర్పడుతుంది. ఒకవేళ కేంద్ర మంత్రి కుమారుడు నిజంగానే హనీ ట్రాప్కు గురయ్యారా, లేకుంటే మైనర్ బాలిక పట్ల తప్పుగా ప్రవర్తించి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ 2 వెర్షన్లలో ఏది నిజం అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం 2 వైపుల నుంచి ఆరోపణలు రావడంతో ఈ కేసు అత్యంత కీలకంగా మారింది. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా జరగాల్సి ఉంది. పోక్సో కేసు పెడితే మాత్రం తప్పకుండా ముందస్తుగా, అంటే కేసు పెట్టిన 24 గంటల్లో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. ఒకవేళ ఇది నిజంగానే హనీ ట్రాప్ అయితే దీనికి సంబంధించిన ఆధారాలు బయటపడాలి. ఒకవేళ మైనర్ బాలిక ఆరోపణలు నిజమైతే ఎంత పెద్ద వ్యక్తి కుమారుడైనా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే వీఐపీలకు ఒకలా, సామాన్య ప్రజలకు మరోలా ఉండకూడదు. ఈ కేసులో నిజం ఏది అనేది పోలీసు విచారణలోనే తేలాలి. భగీరథ్ నిజంగానే బ్లాక్మెయిల్కు గురయ్యాడా, లేక మైనర్ బాలిక ఆరోపణలను మనీ ట్రాప్ కథగా మార్చే ప్రయత్నమా? కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఈ కేసు ఇప్పుడు కేవలం ఇద్దరి మధ్య వివాదం కాదు. చట్టం ముందు అందరు సమానమేనా? వీఐపీలకు ప్రత్యేక రక్షణ ఉందా? మీడియా నిజంగా న్యూట్రల్గా వ్యవహరిస్తుందా? మరి మీరేమనుకుంటున్నారు? హనీ ట్రాప్ అనే పదం వాడడం సరైందేనా? మీడియా ఫ్రేమింగ్ ఎంతవరకు ప్రభావితం చేస్తుంది? ఈ కేసులో వీఐపీ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? వీటన్నింటిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి.